तो वहीं पे चोट लगी। हाँ वहीं पे वो अभी चोट how लगी you're सर। doing? I have a cartilage tear, इतना जोर से मारा है वो cartilage और bone smash हो गया। सर्जरी करना है। Yeah. ఎస్, ఈ వీడియోలో మన రామ్ చరణ్ గారు చెప్పినట్టు బ్రిస్ట్లో కార్టిలేజ్ ఉంటుంది అండ్ అది ఇంజురీకి కూడా గురవుతుంది. సో అసలు ఏంటిది? హాయ్, నేను డాక్టర్ మల్లికార్జున్, ఆర్థోపెడిక్ సర్జన్. బ్రిస్ట్ అంటే ఈ ఫోరామ్ యొక్క 2 బోన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చిన్న బోన్స్ ఉంటాయి, 8 స్మాల్ బోన్స్ ఉంటాయి. ఈ అన్ని మూమెంట్ కలిస్తేనే మనకి బ్రిస్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో, ఈ ఫోరామ్ 2 బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో ఆ కార్టిలేజ్లో 6 కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ దోస్ ఆర్ వెరీ మైన్యూట్ స్ట్రక్చర్స్. సో ఎప్పుడైనా ఒక ఇంజ్యూరీ ఇంపాక్ట్ అయినప్పుడు కానీ, లేదంటే రోజు రిపిటేటివ్ మూమెంట్స్ చేస్తూ బ్రిస్ట్ అనేది ఎక్కువ మూవ్ చేస్తూ ఉండే కుకింగ్ ఉమెన్ ఆర్ ఎక్కువ బైకర్స్లో కానీ, సో అలాంటి వాళ్ళలో ఈ బ్రిస్ట్ కార్టిలేజ్ ఇంజ్యూరీ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని TFCC అంటారు, ట్రయాంగులర్ ఫైబ్రో కార్టిలేజినస్ కాంప్లెక్స్ అంటారు. దీని ఇంజ్యూరీ వల్ల ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ దగ్గర ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎలా గ్రహించవచ్చు అంటే, ఒక కీ తీసుకొని మనం తిప్పుతూ ఉన్నప్పుడు నొప్పి రావడం, అది ఈ ఏరియాలో, అండ్ కుర్చీలోంచి లేచేటప్పుడు మనం సైడ్ పట్టుకొని లేస్తాం కదా, సో ఆ టైంలో కూడా మనకి ఈ ఏరియాలో ఎస్పెషల్లీ నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని ఎక్స్రేలో పెద్దగా గమనించలేకపోవచ్చు, బట్ MRI స్కాన్స్లో మనం దీన్ని గ్రహించి దీనికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో కీహోల్ సర్జరీస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు కీహోల్ సర్జరీస్ ద్వారా ఆ కార్టిలేజ్ అంతా రిపేర్ చేయడం జరుగుతుంది అండ్ మీకు పెయిన్లెస్ బ్రెస్ట్ మూమెంట్స్ అనేవి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనేది జరగచ్చు. సో దీని గురించి మరింత తెలుసుకోవడానికి యూ కెన్ కైండ్లీ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.